అరెస్ట్ చేసినందుకు జగన్ గారు కలవడానికి వెళ్ళారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారన్న? అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక కొత్త గవర్నమెంట్ రావడం, చాలా మందికి అన్యాయం జరగడం, ఈరోజు చూసుకుంటా ఉంటే మనం చూసుకోవచ్చు అనమాట. ఇది వల్లభనేని వంశీ ఇదంతా కూడా ఏంటంటే ఇది ప్రతిపక్షం చేసే కుట్ర ఇది. పైగా మనం చూసుకోవచ్చు అనమాట రకరకాలుగా. ఎందుకంటే కొందరు మనుషులు పేద ప్రజల కోసం బతుకుతారు. మనిషి అనేవాడు బతకాలి, కానీ నువ్వు బతికినప్పుడు 10 మందికి మేలు చేయాలి. 10 మందితో కష్ట సుఖాలు పంచుకోవాలి. రాజకీయం అంటే అసెంబ్లీకి రాకుండా, అంటే ప్రజల గురించి మాట్లాడకుండా ఒక క్రిమినల్ కోసం జైలుకి వెళ్ళడం ఎలా అనిపించింది అన్న? రాజకీయం అంటే ఒంటి చేత్తో 100 మందిని కొట్టడం కాదు. రాజకీయం అంటే ఏంది? దానికి గొప్ప మనసు కావాలి. 10 మందికి మనం మేలు చేయాలి. 10 మందితో మనం బతకాలి. 10 మంది ఆనందం నా ఆనందం అని తెలుసుకోవాలి. సరేనా? కాబట్టి రాజకీయం అంటే ఏ సినిమానో డ్రామానో కాదు. మనం ఈరోజు ఇక్కడ చేరి మాట్లాడడం ఇది కరెక్టే కాదు ఇది. కాబట్టి దయచేసి రకరకాలుగా మాట్లాడటం ఇది అంటే లోకేష్ గారి రెడ్ బుక్ అమలు అవుతుంది అనుకోవచ్చా? రెడ్ బుక్ అమలు అవుతాయి, మంచిదే. ఏది జరిగినా మంచిదే. కానీ ఏంటంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. అది ఎవరికైనా, అది ఉన్నోడికైనా లేనోడికైనా మధ్యతరగతి ఎవరికైనా సరే ఒక్కటే, ఆల్ ఆర్ వన్. చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే. నెక్స్ట్ కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారు అని న్యూస్ చేయొచ్చు. అదే తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారంతే. కేవలం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని అది రాంగ్. అది రాంగ్. ఎందుకంటే తప్పు చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఈ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటాయి. తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేస్తారంటే అది కాస్త వెనక ముందు అవుతాయి.